హాయ్! హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీకోసమైతే ఒక్కో టాజిల్స్ అయితే చూపిస్తానండి. ఈరోజైతే వర్క్ డిజైన్స్ ఏమి అప్‌లోడ్ చేయట్లేదు. ఓన్లీ శారీ టాజిల్స్ అయితే చూపిస్తాను. దీనికి కావాల్సినవొచ్చేసి నేను ఎంబ్రాయిడరీ థ్రెడ్ అయితే యూజ్ చేశాను. సిల్క్ థ్రెడ్ నాకు దొరకలేదు. కస్టమర్ అర్జెంట్ అన్నారు. సో, అందుకని నేను వర్క్ చేస్తాను కాబట్టి ఆ థ్రెడ్ తీసుకొని ఎక్కువ తీసుకున్నాను. మనకి లీఫు, రౌండ్ బీడు అండ్ స్మాల్ బీడ్ అయితే కావాలి. నేను నీడిల్‌కొచ్చేసి 4 స్టాండ్ అనేది కాటన్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. కాటన్ థ్రెడ్ తీసుకొని నేను 2 ఇంచ్‌కొకటి, 2 ఇంచ్‌కొకటి అట్లా గ్యాప్ ఇచ్చి అయితే డిజైన్ చేస్తున్నాను. ఒక 2 సార్లు అయితే టాకా వేసుకున్నాను. టాకా వేసుకున్న తర్వాత మనకి చూయించాను గదా! ఒక స్మాల్ బీడ్ తీసుకోవాలి. తర్వాత ఒక రౌండ్ బీడ్ తీసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక స్మాల్ బీడు, తర్వాత ఒక లీఫ్ అయితే తీసుకున్నాను నేను. మీకు చూపిస్తున్నాను కదా! ఒక బీడు ఇట్లా ఒక రౌండ్ బీడు, ఒక స్మాల్ బీడు, ఒక రౌండ్ బీడు అట్లా తీసుకున్నాను. 4 అయితే మీకు చూపిస్తున్నాను కదా! 4 అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత మీకు ఫస్ట్ 3 బీడ్స్ అనేవి వెనక్కి తీసేసి లీఫ్ వెనక్కనండి. లీఫ్ వెనక్కి అని మీకు చూపిస్తున్నట్లుగా థర్డ్ బీడ్‌లో నుంచి నీడిల్ అనేది కింద నుంచి పైకైతే తీయండి. నీడిల్ అనేది పైనుంచి కిందకి తీస్తే మళ్ళీ అది రాదు. కింద నుంచి పైకి తీయాలి. తర్వాత ఒక రౌండ్ బీడ్ అయితే తీసుకుంటున్నాను. రౌండ్ బీడ్ తర్వాత ఒక షుగర్ బీడ్ స్మాల్ బీడ్ అయితే తీసుకున్నాను. స్మాల్ బీడ్ తీసుకొని ఒక 2 సార్లు టాకా అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనకి లూజ్ రాకుండా ఉండాలి కాబట్టి 2 సార్లు టాకా వేసుకొని గట్టిగా వేసుకోవాలండి టాకా. టాకా వేసుకోవడం వల్ల మనకి డిజైన్ అనేది లూజ్ రాకుండా ఉంటుంది. తర్వాత ఒక టాజిల్ అనేది తీసుకున్నాను. ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను కాబట్టి టాజిల్ తీసుకొని అయితే కట్టాను. టాజిల్ వచ్చేసి నేను ఎంబ్రాయిడరీ థ్రెడ్ యూజ్ చేశాను కాబట్టి అది సన్నగా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ థ్రెడ్ అయితే తీసుకున్నాను. 250 స్టాండ్ తీసుకుంటే మనకి టాజిల్ ఫోల్డింగ్‌లో మనకి 500 వస్తుంది. టాజిల్ అయితే లెంత్ కూడా బాగా ఉంచానండి. షార్ట్ ఉంటే బాగుండదు అనేసి. తర్వాత మళ్ళీ సేమ్ మనం ఫస్ట్ కుట్టుకున్నాం కదా! లీఫ్ వేసి సేమ్ మళ్ళీ అలానే స్మాల్ బీడు, రౌండ్ బీడు, స్మాల్ బీడు అండ్ లీఫ్ తీసుకొని అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాక మనం ఎలా అయితే కుట్టామో టాజిల్‌కి ముందు ఇప్పుడు కూడా అలానే స్మాల్, రౌండ్ బీడు, ఆ లీఫ్ బీడ్ తీసుకొని అయితే సేమ్ ఇందాక కుట్టినట్టుగానే మళ్ళీ ఆ టాజిల్‌కి రైట్ సైడ్ కూడా కుట్టాలి. ఇలా కుట్టిన తర్వాత నేను టాకా అయితే వేసుకుంటున్నాను. టాకా అనేది నేను మళ్ళీ ఒక 2 టైమ్స్ అలా టాకా అయితే వేసానండి. ఒక్కసారి వేస్తే మళ్ళీ థ్రెడ్ ఊడిపోతుందేమో అన్నట్టుగా టాకా వేసి మీకు చూపిస్తున్నాను కదా! ఇక్కడ మనకి 2 సార్లు టాకా వేసిన తర్వాత నీడిల్‌లో నుంచి బీడ్ అండి ఫస్ట్ బీడ్‌లో నుంచి నీడిల్ అనేది రివర్స్ తీసాను కిందికి. అలా తీయడం వల్ల ఏంటి అంటే మనకి టాజిల్ అనేది ఊడకుండా ఉంటుంది టైట్‌గా. కట్ చేసుకున్నాను సిజర్ తోటి. మనకి ఫైనల్‌గా వచ్చేసి మనకి ఇలా టాజిల్స్ అయితే ఇలా వస్తుంది. మీకు నచ్చితే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. దీనికి నేను తీసుకున్న ఛార్జ్ వచ్చేసి 300 రూపీస్ అయితే నేను ఛార్జ్ చేశానండి. నేను ఇది 2 ఇంచ్‌కొకటి, 2 ఇంచ్‌కొకటి వేసాను కాబట్టి మీకు కావాలి అంటే 1 ఇంచ్‌కొకటి, 1 ఇంచ్‌కొకటైనా వేసుకోవచ్చు కంటిన్యూగా.